గత 2 రోజులుగా ఉత్సాహంగా కొనసాగుతున్న వరి పంట కోతపై వర్షం అంతరాయం. ఇచ్చాపురం మండలం కేదారిపురం గ్రామంలో ప్రారంభమైన వరి కోత పనులు ఈరోజు ఉదయం అకస్మాత్తుగా కురిసిన చిన్నపాటి వర్షంతో పూర్తిగా ఆగిపోయాయి. ఈరోజు ఉదయం నుంచి మేఘాలు మబ్బులతో కమ్ముకోవడం, కురిసిన చిన్నపాటి చినుకులు రైతుల్లో తెలియని భయాన్ని పెంచాయి. వరికోత దశలో పంటపై పడే చిన్నపాటి చినుకులు కూడా ధాన్యం నాణ్యతను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందన్న ఆలోచన రైతులకంత నిద్రలేకుండా చేస్తుంది. ఈ ఏడాదిలో వరి పంట దిగుబడి బాగుంటుందని, నిలువెత్తు బంగారంలాంటి వరి పంటపై రైతులంతా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి మొలక పెరుగుదల, సరైన సమయంలో వర్షాలు, నీటిపారుదల ఇలా అన్నీ కలిసి అనుకూలంగా ఉండటంతో మంచి దిగుబడి వస్తుందని నమ్మకం రైతుల్లో కనిపించేది. కానీ ఇప్పుడు వాతావరణ మార్పులతో అకస్మాత్తుగా పడిన వర్షం వల్ల స్థానిక రైతులు నిరుత్సాహానికి గురవుతున్నారు.